నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. తిరుమల తరహాలో కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలియజేశారు. ఇవాళ ఆయన ఆలయం వద్ద జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో దేవస్థానం పాలక మండలి చైర్మన్ ముదునూరి వెంకట్రాజు, సభ్యులు, దేవస్థానం డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావులతో కలిసి పాల్గొన్నారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన ఆయన 1,25,00,000తో నిర్మించనున్న స్టెయిన్లెస్ స్టీల్ క్యూ లైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆయన 10 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ను ప్రారంభించారు. కరూర్ వైశ్య బ్యాంక్ అందించిన దర్శనము, లడ్డూ టికెట్లను జారీ చేసే టికెట్ మిషన్ను కూడా ప్రారంభించారు. పుష్కర్ ఘాట్ను, కోనేరు అభివృద్ధి పనులతో పాటు వకులామాత అన్నదాన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉంది. 7 వారాల వెంకన్నగా 7 శనివారాలు, 7 ప్రదక్షిణలు, 7 జన్మల పుణ్యఫలంగా ప్రజలందరూ కూడా భావిస్తూ శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటూ ఉన్న విషయం అందరికీ విదితమే. ఆ వచ్చే భక్తులు తగ్గట్టుగా ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేయాలనేదే మా సంకల్పం. కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను, దేవస్థాన చైర్మన్గా శ్రీ ముదునూరి వెంకటరాజు గారు, కార్యనిర్వహణాధికారిగా శ్రీ చక్రధర్రావు గారు, వారితో పాటు దేవస్థాన ట్రస్టీలు అందరం కలిసికట్టుగా భక్తులకి సౌకర్యాలు మెరుగుపరచడం కోసం ఏ విధమైన అవసరాలు ఉన్నాయో వాటిని ఇక్కడ ఏర్పాటు చేయడం కోసం అవిరళ కృషి చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజున టెన్సల్ షెడ్డు ప్రారంభించడానికి ₹1,00,00,000 నిధులతో త్వరలో పనులు ప్రారంభించబోతూ ఉన్నాం. క్యూ లైన్ల పైన అదేవిధంగా స్టెయిన్లెస్ స్టీల్ క్యూ లైన్లు వేయడం కోసం ₹1,25,00,000 ఈనాడు క్యూ లైన్లు వేయబోతూ ఉన్నాం. టెన్సల్ షెడ్ ₹1,00,00,000 నిర్మించబోతూ ఉన్నాం. దాంతోపాటు ఫ్రీ లైన్ల కోసం ప్రాకార మండపం పైన క్యూ లైన్లు ఇబ్బంది అవుతుంది, భక్తులు క్యూ లైన్లు దాటి ముందు బయటకు రావాల్సిన పరిస్థితి ఉంది కనుక క్యూ లైన్లు పెంచాలని, ఉచితంగా దర్శనం చేసుకునే వారికి కూడా క్యూ లైన్లు కూడా ఈనాడు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. దాంతోపాటు పార్కింగ్ ఏరియాలోకి వెళ్ళడం కోసం చక్కటి ఎన్ఆర్ఐజిఎస్ నిధులతో సుమారు ₹50 లక్షల పైబడి ఒక రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. దాని కంటిన్యూషన్ కూడా మళ్ళీ ఇంకొక ₹50 లక్షలు ఆ పార్కింగ్ ఏరియా నుంచి ఏటుకట్టు వరకు వెళ్ళడం కోసం ప్రతిపాదన పెట్టడం ఇవాళ రేపు మంజూరు కాబోతూ ఉంది. అదేవిధంగా వకులామాత భవన నిర్మాణం శరవేగంతో పూర్తి చేయాలని ఇప్పుడే అందరితో కూడా మాట్లాడటం జరిగింది. అక్కడ కోనేరు నిర్మాణం పూర్తవుతూ ఉంది, రథం షెడ్డు నిర్మాణం పూర్తవుతూ ఉంది. 8 ఎకరాలు పార్కింగ్ స్థలాన్ని కూడా శాండ్ ఫిల్లింగ్ అయింది. గ్రావెల్ ఫిల్లింగ్ కూడా త్వరలో 1-2 రోజుల్లో గ్రావెల్ ఫిల్లింగ్ కూడా మొదలు పెట్టబోతూ ఉన్నారు. ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఇక్కడ శ్రీనివాసం కింద 12 కోట్లతో నిర్మించే కార్యక్రమం గౌరవ మంత్రివారి దేవాదాయ శాఖ మంత్రివారి నెల లోపల వచ్చి ఆ 12 కోట్లతో ఒక శ్రీనివాసం కార్యక్రమానికి కూడా 54 రూములు, 4 డార్మెటరీలు దానికి శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. The news sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే, ఏటుగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దిమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.